ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పల్లె పట్టణం తేడా లేకుండా తెలుగు ప్రజలు భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు, పురుషులు, యువత చలిమంటలు కాగుతూ ఆనందంతో సంక్రాంతికి స్వాగతం పలికారు. విశాఖలోని ఎంకే పార్కులో భోగి వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలుగు ప్రజల అతి పెద్ద పండగ సంక్రాంతికి ముందు ఒకరోజు వచ్చేటువంటి భోగి సంబరాలను అయితే ఆహ్వానిస్తూ తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ పండుగనైతే అత్యంత వైభవంగా సంబరాల మధ్య జరుపుకోవడం ఆనందకరమైనటువంటి వాతావరణంలో పూర్తిగా పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ కూడా పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా అంటే 5 గంటల నుంచి కూడా భోగి మంటలను వేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంకే పార్క్ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి కూడా భారీగా కలపను తీసుకొచ్చి భోగి మంటల్ని ఏర్పాటు చేసి భారీ ఎత్తున మంటలు ఎగసిపడే విధంగా కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేసి అంధకార తిమిరాలు ఏవైతే ఉన్నాయో ఆ గత జ్ఞాపకాలని గత బాధలని కూడా తొలగించి కొత్తగా జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ తెలుగు పండుగ అయినటువంటి భోగి పండుగకి స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే ఎంకే పార్క్ దగ్గర అయితే ఉన్నాం, మరి ఇక్కడ పల్లె పట్టణం తేడా లేకుండా కూడా పూర్తిగా పండగ వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు. అదే నేపథ్యంలో కొంతమంది పల్లెలకు వెళ్ళలేని పట్టణాల్లో స్థిరపడినటువంటి ప్రజలు కూడా పాత సాంప్రదాయాలని కొనసాగిస్తూ కూడా ఇక్కడైతే పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పట్టణం కూడా పల్లెగా మారిందని చెప్పుకోవచ్చు. పాత సాంప్రదాయాలు, సనాతన ఆచారాలని సాంప్రదాయాలని పాటిస్తూ కూడా ఈరోజు పండుగ జరుపుకోవడం జరిగింది. మనతో పాటు ఇక్కడ పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు, విద్యార్థులు, అదే పిల్లలు, చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా వయోభేదం లేకుండా, లింగ భేదం లేకుండా ఈరోజు అయితే పూర్తి స్థాయిలో పూర్తి పండగ వాతావరణం అయితే సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భోగి సంబరాలు జరుపుకుంటూ భోగి శుభాకాంక్షలు కూడా ఒకరికొకరు తెలుపుకోవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కూడా పూర్వం నుంచి ఉన్నటువంటి అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు, అదేవిధంగా మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, గతంతో పోల్చుకుంటే భోగి సంబరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసలు భోగి ఎందుకు జరుపుకుంటాం? మనకి అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని దక్షిణ భారతదేశంలో మనం అందరం కూడా ఐశ్వర్యము, అభివృద్ధి, క్రాంతి పదంలో మనం అందరం కూడా ముందరికి వెళ్ళడానికి మన బాధలన్నీ తొలగించుకుంటూ ఈ అగ్నిని పూజిస్తూ, అంటే ఈ మకర సంక్రమణ పర్వదినానికి ముందర వచ్చేటటువంటి భోగి నాడు ముఖ్యంగా ఈ అగ్ని ఆవాహన చేసి అందులో మనకు ఉన్నటువంటి పాత ఏదైతే దుఃఖాలు, కష్టాలు, కఠినమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో అవన్నీ కూడా విడనాడి క్రాంతి పదంలో ముందరికి వెళ్ళడానికి సంక్రాంతి జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇందులో ప్రాచీనంగా మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అభ్యంగన స్నానం చేయడము, అదేవిధంగా పెద్దల్ని గౌరవించడము, అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ ఆనందాన్ని ఒకరితో ఒకరు ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పెద్ద పండుగ అనేటటువంటి ఈ ఉత్సవాన్ని అందరూ కలిపి ఈ సంబరంలో పాల్గొనడం అనేటటువంటి చాలా ఆనందదాయకము. ఇంకా అయితే ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పండుగని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం నుంచే స్నానాలు చేసి పూజలు చేసి ఆ పూజా కార్యక్రమాల ద్వారా కూడా ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి సంబరాల్లో పాల్గొంటున్నారో వాళ్ళ కూడా అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు పండుగ? ముందుగా న్యూస్ ప్రేక్షకులకు మరియు మా ఎంకే పార్క్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో మన హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ అంటారు దీన్ని. అందరం కలిసిమెలిసి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మా ఎంకే పార్క్లో. సో ఈరోజు భోగి మంటలతో మా కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. ఇది ముందే స్టార్ట్ అయిపోయింది, మాకు రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా మేము కండక్ట్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం. మేము ఎప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతామండి, ఈసారి ఇక్కడ ఉన్నాము, బట్ మా ఊరు వెళ్ళలేదు అన్న ఫీలింగ్ మాకు లేదు. ఇక్కడ సిటీలో ఉన్నా కూడా మేము పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాలం మారిపోతుంది, సాంప్రదాయాలు మాకు కనుమరుగైపోతున్నాయి. అయినప్పటికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ అనేది తెలుగు ప్రజలు అత్యంత ప్రధానంగా జరుపుకునే పండుగ. ఈ తరంలో మీకు దీని గురించి ఏం తెలుసు? భోగి మంటలు అనేసరికి మనకి అందరూ వేడి నీళ్ళు కాచుకొని చక్కగా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ తెల్లవారుజామున రాత్రే మేమందరం లేడీస్ కలిసి చక్కగా ఈ ముగ్గులు పెట్టుకొని తెల్లవారుసరికి పిల్లలు మేము స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి మాకు తెలిసిందంతా మేము ఇక్కడ చక్కగా భోగి మంట వేసుకున్నాం, ఎంజాయ్ చేసుకున్నాము, అంతేనండి. అండ్ మధ్యాహ్నం అయితే ఇంకొన్ని ఈవెంట్స్ పెట్టుకున్నాం, లైక్ కైట్ ఫ్లయింగ్ అని, తర్వాత స్లో బైక్ రేసింగ్, పందాలు. మనకి చాలా ఈ సంక్రాంతి వేడుకలు అంటేనే పందాలు కదా, సో ఆల్రెడీ పందాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. ఆ విలేజ్ వైబ్స్ అన్నీ కూడా మా
మా ఎంవివి పార్క్, ఎంవివి అండ్ ఎంకే పార్క్ కూర్మన్పాలెంలో మేము చూపించబోతున్నాం అందరికీ. సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి అందరికీ, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా. ఈరోజు ఏం పండుగ? హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఎంవివి ఎంకే పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబరాలు అంబరాలను అంటాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా వయోభేదం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి ముందు వచ్చేటువంటి భోగి వేడుకలు జరుపుకోవడం కూడా అత్యంత ప్రధానంగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఇది సాంప్రదాయాలని కొనసాగిస్తూ కూడా ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ సాంప్రదాయాలు కొనసాగిస్తూ కూడా పట్టణాలకు చేరుకున్నప్పటికీ జీవనోపాధి కోసం లేదంటే ఆ మారుతున్న కాలం చదువుల కోసం పట్టణాలకు వచ్చినటువంటి ప్రజలు కూడా పల్లెను మర్చిపోకుండా పల్లె వాతావరణాన్ని పట్టణానికి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెలు పట్టణాలు ఏకమవుతూ కూడా రాబోయే తరానికి ఈ సాంప్రదాయాల్ని పరిచయం చేస్తూ కూడా భోగి వేడుకలు అయితే జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి భోగి సంబరాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.